అంతర్జాతీయ వేదికపై పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఒక అత్యంత కీలకమైన దౌత్య వ్యూహాన్ని భారతదేశం సున్నితంగా పక్కన పెట్టింది. మరోవైపు పొరుగు దేశం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ అందగానే తన పనులన్నీ పక్కన పెట్టి అమెరికాకు అత్యవసరంగా పరుగులు తీశారు. ఇక మధ్యప్రాచ్యం విషయానికి వస్తే గతంలో టర్కీ మరియు ఖతార్ వంటి దేశాలు ఏ మధ్యవర్తిత్వంలో అయితే ఘోరంగా విఫలమయ్యాయో అదే చోట సౌదీ అరేబియా తన దౌత్య నేర్పుతో అసాధ్యమైన విజయాన్ని సాధించింది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ విషయంలో గతంలో జరిగిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దుకునే క్రమంలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొన్ని సంచలన ప్రయోగాలను చేపడుతోంది. ఈ కీలక పరిణామాలను మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ముందుగా భారత్ మరియు అమెరికా మధ్య నెలకొన్న తాజా దౌత్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వాషింగ్టన్ కేంద్రంగా బోర్డ్ ఆఫ్ పీస్ పేరుతో ట్రంప్ యంత్రాంగం ఒక భారీ మరియు అధికారిక సమావేశాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 19న అంటే నేడే ట్రంప్ స్వయంగా ఆతిథ్యమిస్తున్న ఈ తొలి భేటీ జరగనుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే గతంలో ఉన్న యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ పేరును ట్రంప్ ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ గా మార్చి తనదైన ముద్ర వేశారు. అయితే ఈ సమావేశానికి అమెరికా పాకిస్తాన్ను కూడా ఆహ్వానించడం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆహ్వానం అందిన వెంటనే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అగ్రరాజ్యానికి బయలుదేరి వెళ్లారు. కానీ ఇదే సమయంలో భారతదేశానికి కూడా అమెరికా నుండి అధికారిక ఇన్విటేషన్ అందినప్పటికీ భారత ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం మేము ఈ ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నాం, దీనిపై లోతైన సమీక్ష జరుపుతున్నామని మాత్రమే సమాధానమిచ్చి దాటివేస్తోంది. సాధారణంగా దౌత్య రంగంలో పరిశీలిస్తున్నాం లేదా సమీక్షిస్తున్నామనే పదాలు వాడుతున్నారంటే భారత్ ఈ ప్రతిపాదనను ప్రస్తుతానికి అంగీకరించడం లేదని అర్థం చేసుకోవాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఒక లోతైన విశ్లేషణ చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్తో కలిసి ఒకే వేదికపై కూర్చోవడం వల్ల అంతర్జాతీయ సమాజానికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, దీనివల్ల భారత్ యొక్క గ్లోబల్ స్ట్రాటజిక్ పొజిషన్ ఏమైనా దెబ్బతింటుందా అన్న కోణంలో ప్రభుత్వం ఆకలింపు చేసుకుంటోంది. నిజానికి ట్రంప్ లాంటి నేత పంపిన ఆహ్వానాన్ని నేరుగా తిరస్కరిస్తే ఆయన అహం దెబ్బతినే ప్రమాదం ఉంది. అది భవిష్యత్తులో భారత ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే భారత్ ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని కాలయాపన చేస్తూ పెండింగ్ లో పెట్టింది. ఇదే సమావేశంలో గాజా పునర్నిర్మాణం కోసం ఈ బోర్డు సభ్యులు ఏకంగా $5 బిలియన్ నిధులను ప్రకటించారు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో దివాలా తీసిన పాకిస్తాన్ ఈ విషయంలో ఎంత మేర నిధులు ఇవ్వగలదనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే భారత్ ఇప్పుడు తన రూటును పూర్తిగా మార్చేసింది. గతంలో దశాబ్ద కాలంగా కేవలం షేక్ హసీనా ప్రభుత్వంపైనే భారత్ అతిగా ఆధారపడింది. అయితే ఆ ఏకపక్ష విధానం వల్ల బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం పడిపోగానే భారత్ కొన్ని వ్యూహాత్మక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్ లో మల్టీ ఎంగేజ్మెంట్ పాలసీని అత్యంత వేగంగా అమలు చేస్తోంది. దీనికి నిదర్శనమే మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చేపట్టిన తాజా పర్యటన. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన విక్రమ్ మిశ్రీ అక్కడ బంగ్లాదేశ్ లోని అత్యంత వివాదాస్పద మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జమాతే ఇస్లామీ నేత అమీర్ షఫీకర్ రెహమాన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక సంచలన నిర్ణయం.
ఎందుకంటే గతంలో ఇదే జమాతే ఇస్లామీ నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టి మన భూభాగాలపై కన్నేసి గ్రేటర్ బంగ్లాదేశ్ ను నిర్మిస్తామని వీరు గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని హిందువులపై దేవాలయాలపై దాడులకు పాల్పడిన చీకటి చరిత్ర కూడా వీరికి ఉంది. అయినప్పటికీ బంగ్లాదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ శక్తులు బలంగా ఉన్నా భారత్ యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఇప్పుడు అందరితోనూ సంబంధాలను పునరుద్ధరిస్తోంది. ఏ ఒక్క నాయకుడిపైన లేదా ఏ ఒక్క పార్టీ పైన అతిగా ఆధారపడకుండా ప్రతి ఒక్కరితోనూ కమ్యూనికేషన్ ఛానల్స్ తెరిచి ఉంచడమే భారత్ యొక్క నూతన వ్యూహం. ఇది ఒక రకంగా వ్యూహాత్మకమైన డ్యామేజ్ కంట్రోల్ అని చెప్పవచ్చు. మరోవైపు పాకిస్తాన్ కూడా తారిక్ రెహమాన్ ను తన దేశానికి ఆహ్వానించింది. మరి ఆయన ముందుగా ఏ దేశానికి వెళ్లడానికి మొగ్గు చూపుతారో వేచి చూడాలి. అయితే ఇలాంటి తీవ్రవాద నేపథ్యమున్న జమాతే ఇస్లామీ వంటి శక్తులతో భారత్ చర్చలు జరపడం సరైనదేనా? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియజేయండి. ఇక మరోవైపు రక్షణ రంగంలో భారత్ మరియు ఫ్రాన్స్ బంధం ఒక కొత్త చరిత్రను లిఖిస్తోంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ భారత పర్యటన అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఇరు దేశాలు తమ బంధాన్ని స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి అప్గ్రేడ్ చేసుకున్నాయి. కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాకుండా అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో సాంకేతికతను పంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2026వ సంవత్సరాన్ని ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ గా ప్రకటించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారబోతోంది. చివరిగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా సాధించిన అసాధారణ విజయం గురించి చెప్పుకోవాలి. గతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యొక్క సరిహద్దు వివాదాల్లో టర్కీ మరియు ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించి విఫలమైన చోట సౌదీ తనదైన ముద్ర వేసింది. తాలిబాన్ల చెరలో ఉన్న 3 పాకిస్తాన్ సైనికులను సౌదీ ప్రభుత్వం తన దౌత్య నేర్పుతో మరియు వ్యక్తిగత ప్రభావంతో విడిపించగలిగింది. ఇది ఆ ప్రాంతంలో సౌదీ అరేబియా యొక్క పెరుగుతున్న ఆధిపత్యానికి మరియు పలుకుబడికి నిదర్శనం. ఫ్రెండ్స్, మరికొన్ని అంతర్జాతీయ వార్తలతో మరో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.